వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ అధినేత మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై సొంత క్యాడర్ కాస్త గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ తర్వాత పార్టీ క్యాడర్ కు జగన్ పూర్తిగా దూరమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తన మకాం బెంగళూరు యలహంక ప్యాలెస్ కు మార్చేశారు. మొదట్లో నెలకోసారి వచ్చిన జగన్ ఇప్పుడు మాత్రం వారంలో 3 రోజులు తాడేపల్లిలో ఉంటూ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇక నెలకో అంశంపై ప్రజల్లోకి వెళుతున్నారు కూడా. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోందని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని జగన్ ఆరోపిస్తున్నాడు. రైతులకు మద్దతు ధర లేదని ధర్నాలు చేస్తున్నాడు. పొదిలి, గుంటూరు, బంగారుపాలెం, సత్తెనపల్లి, నర్సీపట్నంలో పర్యటించిన జగన్ సమస్యల ప్రస్తావన కంటే కూడా ప్రభుత్వాన్ని దూషించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖ నుంచి నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ తన వంతు ప్రయత్నం చేస్తోందంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రచ్చబండ పేరుతో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమం నవంబర్ 22 వరకు జరుగుతుందన్న జగన్ మేధావులతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు సేకరిస్తామన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత రోజు నుంచి వైఎస్ జగన్ కనిపించడం లేదు. 9వ తేదీన నర్సీపట్నంలో ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి 10వ తేదీన కుటుంబం సమేతంగా లండన్ వెళ్లిపోయారు. మళ్లీ ఈ నెలాఖరులో జగన్ తిరిగి రానున్నారు. రచ్చబండ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారా లేదా అనేది ఇప్పటి వరకు కేడర్కు తెలియదు. జగన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదంటున్నారు పార్టీ క్యాడర్. వైసీపీ ఓడిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, వాటిల్లో జగన్ ఒక్కసారి కూడా పాల్గొనలేదన్నారు. చివరికి పహల్గామ్ ఉగ్రదాడిలో మృతులకు నివాళి అర్పించేందుకు తాడేపల్లి కార్యాలయం ఎదుట చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో కూడా జగన్ పాల్గొనలేదని గుర్తు చేస్తున్నారు. దీంతో అన్న చెప్తారు తప్ప చేయరు అని పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.